ఓం శాంతి. ఓం శాంతి. 28/2/21 మురళి. शुभ चिंतक मणि बन विश्व को चिंताओं से मुक्त करो. శుభచింతక మణులుగా అయి విశ్వాన్ని చింతల నుండి విముక్తులుగా చెయ్యండి అని. आज रत्नागर अव्यक्त बाप दादा रिवाइज्ड कोर्स 10-11-87. आज रत्नागर बाप अपने चारों ओर के विशेष शुभचिंतक मणियों को देख रहे हैं. ఈరోజు రత్నాగరుడైన బాబా తన నలువైపులా ఉన్నటువంటి విశేషమైన శుభచింతక మణులను చూస్తున్నారు అంటున్నారు. रत्नागर बाप की मणियाँ विश्व में अपनी शुभ चिंतक किरणों से प्रकाश कर रही है. రత్నాగరుడైనటువంటి బాబా యొక్క మణులు ఎవరైతే ఉన్నారో అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో విశ్వంలో తమ శుభచింతక కిరణాల యొక్క ప్రకాశాన్ని ఇస్తున్నారు. क्योंकि आज की इस आर्टिफिशियल चमक वाले विश्व में सर्वात्मे చింతామణి है. పిల్లలు ఎవరు? రత్నాగరుడి పిల్లలు ఎవరంటే మణులు, శుభచింతక మణులు అంటున్నారు బాబు. కానీ మరి ప్రపంచంలో వాళ్ళు ఎవరంట? ఆర్టిఫిషియల్ మెరుపుతో ఉన్నటువంటి సర్వాత్మలు కూడా చింతామణులు అంటున్నారు బాబా. అంటే ఎప్పుడు కూడా చింతలో ఉండేటువంటి ఆత్మలు అని. ऐसे अल्पकाल की चमकने वाली चिंतामणियों को आप शुभचिंतक मणियाँ अपने शुभ चिंतन की शक्ति द्वारा परिवर्तन कर रहे हो. ఇలా అల్పకాలికమైనటువంటి మెరుపు ఉన్నటువంటి మణుల్ని బాబా అన్నారు చింతామణులు అన్నారనమాట. ప్రపంచంలో వాళ్ళు అంటే ఎవరైతే బాబాను తెలుసుకోలేదో వాళ్ళు చింతతో ఉన్నటువంటి మణులు. అలాంటి వారిని శుభచింతక మణులు ఏం చేస్తున్నారంట? తమ శుభచింతన శక్తి ద్వారా పరివర్తన చేస్తున్నారు. जैसे सूर्य की किरणें दूर दूर तक अंधकार को मिटाती है. ఏ విధంగా సూర్యుని కిరణాలు దూర దూరం వరకు అంధకారాన్ని సమాప్తం చేస్తాయి కదా. ऐसे आप शुभचिंतक मणियों की शुभ संकल्प रूपी चमक कहो किरणें कहो विश्व के चारों ओर फैल रही है. అదేవిధంగా మీరు శుభచింతక మణులైనటువంటి మీ శుభ సంకల్పాలనే మెరుపు కిరణాలనండి విశ్వంలోని నలువైపులా కూడా వ్యాపిస్తున్నాయి. आजकल कई आत्माएं समझती है कि कोई स्पिरिचुअल लाइट गुप्त रूप में अपना कार्य कर रहे हैं. ఈ రోజుల్లో చాలామంది ఆత్మలు ఏమనుకుంటున్నారంటే ఏదో ఒక స్పిరిచువల్ లైట్ అనేది గుప్తంగా తన యొక్క కార్యం చేస్తున్నది. लेकिन ये लाइट कहाँ से ये कार्य कर रही है वो जान नहीं सकते. కానీ ఈ లైట్ అనేది ఎక్కడి నుండి ఈ కార్యం చేస్తుంది ఇదైతే మరి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. कोई है यहाँ तक टचिंग होनी शुरू हो गई है. ఎవరో ఉన్నారు అనేంత వరకు మాత్రమే వాళ్ళకి టచింగ్ అవుతుంది. ఆఖరి ढूंढते ढूंढते స్థాన్ పర్ పహుంచి హీ జాయింగే. అయితే ఎప్పుడైతే ఎవరో ఉన్నారు అని వరకు తెలిసిందో వెతకడం మొదలు పెడతారు. అలా వెతుకుతూ వెతుకుతూ ఏం చేస్తారు? వాళ్ళు ఈ స్థానం వరకు కూడా చేరుకుంటారు. तो यह टचिंग आप शुभचिंतक मणियों के श्रेष्ठ संकल्प की चमक है. మరి వాళ్ళకి అలాంటి టచింగ్ ఎందుకు అవుతుంది? మీరు శుభచింతక మణులైనటువంటి మీ శ్రేష్ఠ సంకల్పం యొక్క మెరుపు అని బాబా అంటున్నారు. बाप दादा हर एक बच्चे के मस्तक द्वारा मणि की चमक को देखते हैं. बाप दादा ప్రతి ఒక్కరి మస్తకం ద్వారా మణి యొక్క మెరుపుని చూస్తున్నారు. क्योंकि నంబర్ వార్ చమక్నే వాలే హో. ఎందుకంటే నెంబర్ వార్గా మెరిసేటువంటి మణులు ఉన్నారు. హే సభీ శుభచింతక్ మణియా లేకిన్ చమక్ నంబర్ వార్ హే. అందరూ శుభచింతక మణులే కానీ మెరుపు వేరువేరుగా ఉన్నది, నంబర్ వార్గా ఉన్నది అంటున్నారు. శుభచింతక్ బన్నా యహీ సహజ్ రూప్కి మనసా సేవ హే. బాబా అంటున్నారు మనసా సేవ సహజ రూపం ఏంటో తెలుసా? శుభచింతకులు అవ్వడము. जो चलते फिरते हर ब्राह्मण आत्मा व अनजान आत्माओं के प्रति कर सकते हैं. నడుస్తున్న తిరుగుతున్న మీరు ప్రతి బ్రాహ్మణ ఆత్మ పట్ల
లేకపోతే అసలు మీకు ఎవరో తెలియని ఆత్మ పట్లైనా కానీ వాళ్ళ పట్లైనా కానీ మీరు శుభ చింతన మణులుగా కావచ్చు. आप सबके शुभ चिंतक बनने के वाइब्रेशन वायुमंडल को व चिंतामणि आत्माओं की वृत्ति को बहुत सहज परिवर्तन कर देगा. మీ అందరి శుభ చింతకులుగా అయ్యే వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో అది వాయుమండలాన్ని మరియు చింతామణి ఆత్మల యొక్క వృత్తిని చాలా సహజంగా పరివర్తన చేస్తుంది. आज के मनुष्य आत्माओं के जीवन में चारों ओर से चाहे व्यक्तियों द्वारा चाहे वैभव द्वारा व्यक्तियों में स्वार्थ भाव होने के कारण वैभवों में अल्पकाल की प्राप्ति होने के कारण थोड़ा समय के लिए श्रेष्ठ प्राप्ति की अनुभूति होती, लेकिन अल्पकाल की खुशी थोड़े समय के बाद चिंता में बदल जाती है. ఈ రోజుల్లో మనుష్యాత్మల యొక్క జీవితంలో నలువైపులా అది వ్యక్తుల ద్వారా కావచ్చు, వైభవాల ద్వారా కావచ్చు, వ్యక్తుల్లో స్వార్థభావం ఉన్న కారణంగా, వైభవాల్లో అల్పకాలికమైన ప్రాప్తి ఉన్న కారణంగా కొంచెం సమయం కోసం వాళ్ళకి అది చాలా బాగుంది, శ్రేష్ఠ ప్రాప్తి అని అనిపించినా అల్పకాలికమైన సంతోషం కొంచెం సేపటికి ఏమవుతుంది, చింత రూపంగా మారిపోతుంది అంటున్నారు. అంటే వైభవాలు కానీ వ్యక్తులు కానీ చింతని తొలగించేవారిగా కాదు, చింతని ఉత్పన్నం చేసేవిగా తయారవుతాయి. ఎంత ऐसे कोई ना कोई चिंता में परेशान आत्माओं को शुभचिंतक आत्माएं बहुत थोड़ी दिखाई देती है. ఎందుకంటే వీరందరూ వ్యక్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు నా కోసము, లేకపోతే వీరందరూ ఉన్నారు అంటే ఆ యొక్క వ్యక్తుల వల్లే చింత పోవడం కాదు, చింత రూపము తయారైపోతుందంట. అలాగే ఇన్ని వైభవాలు ఉన్నాయి నాకు అని అనుకున్నప్పుడు ఆ వైభవాల వల్ల ఇంకా నాకు ఏ చింత లేదు అనే స్థితి రాదు, ఇంకా చింత ఎక్కువ అవుతుంది అని బాబా అంటున్నారు. కాబట్టి ఏ వ్యక్తులు ఏ వైభవాలు చింత పోగొట్టాల్సినవి ఉన్నాయో వాళ్ళకి చింతని పెంచడానికి నిమిత్తంగా అవుతాయి అంటున్నారు. వాళ్ళు పరేషాన్ అయిపోతారు ఏదో ఒక రకంగా. శుభచింతక ఆత్మయ బహుత్ థోడి దిఖాయి దేతి హై. ఇటువంటి పరిస్థితుల్లో అందరూ చింతామణులుగా ఉన్న పరిస్థితుల్లో శుభచింతక ఆత్మలు చాలా కొద్దిగా కనిపిస్తారు. शुभचिंतक आत्माओं के थोड़े समय का संपर्क भी अनेक चिंताओं को मिटाने का आधार बन जाता है. శుభచింతక ఆత్మలు కొద్ది సమయం సంపర్కంలోకి వచ్చినప్పటికీ కూడా అనేక చింతల్ని తొలగించడానికి ఆధారం అవుతారు. తో आज विश्व को शुभचिंतक आत्माओं की आवश्यकता है. మరి ఈరోజు విశ్వానికి ఏం కావాలి? శుభచింతక ఆత్మల యొక్క అవసరం ఉన్నది. इसलिए आप शुभचिंतक मणियों व आत्माएं विश्व को अति प्रिय है. కాబట్టి మీరు శుభచింతక మణులు ఆత్మలు విశ్వానికి చాలా ప్రియమైనటువంటి వారు. जब संपर्क में आ जाते हैं तो अनुभव करते हैं कि ऐसी शुभचिंतक दुनिया में कोई दिखाई नहीं देते. ఎప్పుడైతే ఇట్లా సంపర్కంలోకి వస్తారో అనుభవం చేయిస్తారో ఇంకా వీరంతా శుభచింతకులు ఇంకా ప్రపంచంలో ఎవరూ లేరు అని అనుకుంటారు. శుభచింతక్ సదా రహే ఇస్కా విశేష ఆధార్ హై శుభచింతన్. మరి మీరు ఎప్పుడూ కూడా శుభచింతకుల్లాగా ఉండాలంటే విశేషమైన ఆధారము మీరు శుభచింతన చేస్తూ ఉండాలి అంటున్నాను. జిస్కా సదా శుభచింతన్ రహతా అవశ్య శుభచింతక్ హై. ఎవరైతే లోపల ఎప్పుడు శుభచింతన చేస్తారో తప్పకుండా వారి యొక్క బయటి రూపం శుభచింతకులుగా అంటే ఇతరుల పట్ల శుభచింతకులుగా వారు ఉంటారు అంటున్నారు. అగర్ కభీ కభీ వ్యర్థ చింతన్ వ పరచింతన్ హోతా హై తో సదా శుభచింతక్ భీ నహీ రహ సక్తే హై. ఒకవేళ మీకు మీరే వ్యర్థ చింతన చేసేవారిగా లేకపోతే పరచింతన చేసేవారిగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఎప్పుడు శుభచింతకులుగా ఉండలేరు అంటున్నారు. కాబట్టి లోపల ఎవరైతే శుభచింతన చేస్తారో వారే శుభచింతకులుగా ఇతరుల పట్ల శుభచింతకులుగా ఉండగలరు. వ్యర్థ చింతన పరచింతన చేసేవాళ్ళు శుభచింతకులు అవ్వలేరు అంటున్నారు. शुभचिंतक आत्माएं औरों को भी व्यर्थ चिंतन परचिंतन को समाप्त करने वाले हैं. శుభచింతక ఆత్మలు ఇతరుల్ని కూడా
వ్యర్థ చింతన పరచింతనని సమాప్తం చేసేవారిగా ఉంటారు అంటున్నారు. तो हर एक श्रेष्ठ सेवाधारी अर्थात सदा शुभचिंतक मणि के शुभचिंतन का शक्तिशाली खजाना सदा भरपूर होगा. కాబట్టి ఒక్కొక్క శ్రేష్ఠ సేవాధారి ఎవరైతే ఉంటారో అంటే సదా శుభచింతక మణులు ఉంటారో శుభచింతన యొక్క శక్తిశాలి ఖజానా నిండుగా ఉంటుంది. भरपूरता के कारण ही औरों के प्रति शुभचिंतक बन सकते हैं. నిండుగా ఉన్న కారణంగానే ఇతరులకు కూడా శుభచింతక మణులుగా అంటే శుభచింతన నిండుగా ఉన్నవాళ్ళు ఇతరులకు శుభచింతకులుగా అవ్వగలరు అంటున్నారు. శుభచింతక అర్థాత్ జ్ఞాన రత్నం సే భర్పూర్. శుభచింతకులు అంటే జ్ఞానరత్నాలతో నిండుగా ఉండేవారు. और ऐसा ज्ञान संपन्न दाता बनना औरों के प्रति सदा शुभचिंतक बन सकता है. ఇలాంటి జ్ఞాన సంపన్న దాతలుగా అయి ఇతరులకు కూడా శుభచింతకులుగా కాగలరు. కాబట్టి చెక్ చేసుకోండి, రోజంతటిలో ఎక్కువ సమయము నాకు శుభచింతన ఉంటున్నదా లేక పరచింతన ఉంటున్నదా. శుభచింతన वाला सदा अपने संपन्नता के नशे में रहता है. శుభచింతన ఉన్నవారు సదా తమ సంపన్నత యొక్క నశాలో ఉంటారు. इसलिए शुभचिंतक स्वरूप द्वारा दूसरे प्रति देता जाता और भरता जाता है. కాబట్టి శుభచింతక స్వరూపము ద్వారా ఇతరులకు ఇస్తూనే ఉంటారు, ఇతరుల్ని నింపుతూనే ఉంటారు. పరచింతన వ్యర్థ చింతన వాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి తమ బలహీనత యొక్క అనుభవం చేసుకుంటారు అంటున్నారు. అంటే నేను చాలా బలహీనంగా ఉన్నాను అని అనిపిస్తూ ఉంటుంది వారికి. అందుకే శుభచింతకులుగా ఇతరులకు కూడా ఇచ్చేటువంటి దేనికే పాత్ర నహి బన్ సక్తా శుభచింతక్ బన్. వాళ్ళే బలహీనంగా ఉంటే ఇంకా శుభచింతకులై వేరే వాళ్ళకి ఏమి ఇస్తారు? ఇవ్వడానికి పాత్రులు అవ్వరు కదా. వర్తమాన సమయంలో సర్వ చింతల్ని తొలగించుకోవడానికి మరి నిమిత్తంగా అయినటువంటి శుభచింతక మణులు చాలా అవసరము అంటున్నారు బాబా. जो चिंता के बजाय शुभचिंतन की विधि से अनुभवी बना सके. చింత కాకుండా శుభచింతన యొక్క విధితో అనుభవీగా చేయగలగాలి. జహా శుభచింతన హోగా వహా చింత స్వతహ సమాప్త హో జాయేగా. ఎక్కడైతే శుభచింతన ఉంటుందో అక్కడ చింత స్వతహాగా సమాప్తం అవుతుంది. తో సదా శుభచింతక్ బన్ గుప్త సేవా కర్ రహే హో. కాబట్టి సదా శుభచింతకులుగా అయ్యి గుప్తమైనటువంటి సేవ చేస్తున్నారు. ఏ జో బేహద్ కి విశ్వ సేవా కా ప్లాన్ బనాయా, इस प्लान को सहज सफल बनाने का आधार भी शुभचिंतक స్థితి है. బేహద్ విశ్వ సేవ యొక్క ప్లాన్ తయారు చేశారు. ఈ ప్లాన్ని సహజంగా సఫలం చేసుకునేటువంటి ఆధారము శుభచింతక స్థితి అంటున్నారు. వెరైటీ ప్రకారకి ఆత్మ సంబంధ సంపర్కమే ఆయంగి. వెరైటీ రకాలైన ఆత్మలు మీ సంబంధ సంపర్కంలో వస్తారు. ऐसी आत्माओं के प्रति शुभचिंतक बनना अर्थात उन आत्माओं को हिम्मत के पंख देना. అలాంటి ఆత్మల పట్ల మీరు శుభచింతకులుగా అవ్వడము అంటే వెరైటీ ఆత్మలు వచ్చినప్పటికీ కూడా వారి మీద కూడా మీరు శుభచింతకులుగా అయ్యారనుకోండి, మరి వారికి కూడా కొంచెం ధైర్యం ఇచ్చారు, ధైర్యం అనే రెక్కలు ఇచ్చారనుకోండి. సర్వాత్మల యొక్క చింత, ఎందుకంటే వాళ్ళు సర్వాత్మలు కూడా చింత అనే చిత మీద కూర్చొని ఉన్నారు కాబట్టి చిత మీద కూర్చున్న కాబట్టి మీరు ధైర్యము, ఉమంగం, ఉత్సాహం యొక్క రెక్కలు వాళ్ళకు బలహీనమైపోయాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. ఆ శుభచింతక ఆత్మకి శుభ పావన ఉన్హంకే పంఖోమే శక్తి భరేగి. మళ్ళీ వాళ్ళు ఎగరడానికి, బలహీనంగా ఉన్నవాళ్ళు ఎగరడానికి మీ శుభభావన అనేటువంటి రెక్కలు ఏం చేస్తాయంటే శక్తిని నింపుతాయి. आप भी शुभचिंतक भावनाओं के आधार से उड़ने लगेंगे अर्थात सहयोगी बनेंगे. శుభచింతక ఆత్మలైన మీ భావన ద్వారా ఆధారం చేసుకొని వాళ్ళు ఎగురుతారు. అంటే మీకు కూడా సహయోగిగా వారు తయారవుతూ ఉంటారు. नहीं तो दिल शिकस्त हो गए है कि बेटर वर्ल्ड बनाना हम आत्माओं की क्या शक्ति है. ఎందుకంటే
అందరూ నిరుత్సాహితులుగా అయిపోయారు. బెటర్ వరల్డ్ అంటే సుఖమయ ప్రపంచాన్ని తయారు చేయడం అంటే మా మా శక్తి ఎక్కడ సరిపోతుంది అనుకుంటున్నారంట. జో స్వయం కో హీ నహీ బనా సక్తే హే విశ్వకో క్యా బనాయింగే. ఎవరైనా అంటే అప్పుడు ఆ సంవత్సరము సర్వుల సహయోగంతో సుఖమయ ప్రపంచము అనే టాపిక్ తీసుకొని అప్పుడు సర్వీస్ అనేది చేశారనమాట. అందరూ కూడా సహయోగిగా ఉంటూ సహయోగిగా ఇతరులని చేసినట్లయితే సర్వుల సహయోగంతో సుఖమయ ప్రపంచం అని. అయితే కొంతమంది ఏమంటున్నారంట, తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమంటున్నారంట, మా వల్ల ఏమవుతుంది సుఖమయ ప్రపంచం తీసుకొని రావడము అంటున్నారంట. కొంతమంది అనుకుంటున్నారంట, మేమే బలహీనంగా ఉన్నాం కదా, మేమేం సహయోగం ఇస్తాము అని అనుకుంటున్నారంట. तो जो स्वयं को ही नहीं बना सकते तो विश्व को क्या बनाएंगे. మా జీవితం సుఖమయం చేసుకుంటే చాలు, ఇంక విశ్వాన్ని మేము సుఖమయం చేస్తాము, మా జీవితమే మేము చేసుకోలేకపోతున్నాం సుఖమయం అని అనుకుంటున్నారంట. విశ్వకు బదల్నా బహుత్ ముష్కిల్ హై. మా జీవితాన్ని మార్చుకోలేని వాళ్ళము విశ్వాన్ని ఏం మారుస్తాము, చాలా కష్టము అనుకుంటున్నారంట. వర్తమాన్ సర్వసత్తాంకి రిజల్ట్ దేఖ్ చుకే హై. ఎందుకు అలా అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద శక్తులన్నీ ట్రై చేయడము ఇవన్నీ కూడా చూశారు, దాని రిజల్ట్ కూడా వాళ్ళు చూశారు. అందుకనే వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా మార్చడం అనేది అది అసాధ్యమని అనుకుంటున్నారనమాట. అట్లా అన్నీ చూశారు. అంటే ఫలానా రాజకీయ నాయకులు వచ్చి మారుస్తారో, లేకపోతే ఫలానా గురువులు మారుస్తారు, లేకపోతే ఫలానా దేవతలు మారుస్తారు, ఇట్లా రకరకాలైనటువంటి సైన్స్ మార్చేస్తుంది అనుకున్నారు. అన్ని సత్తాలు చూశారు. చూసి ఏది మార్చలేదు అనేది వాళ్ళకి అర్థమయ్యి నిరుత్సాహితులైపోయి ఉన్నారనమాట. అలాంటి నిరుత్సాహితులుగా ఉన్నటువంటి ఆత్మలకు, చిత మీద కూర్చుని ఉన్న ఆత్మలకు శుభచింతక శక్తి అనేటువంటిది ఇవ్వండి. నిరుత్సాహంగా ఉన్నటువంటి వారిని దిల్ ఖుష్ అనేది చేయాలి. జైసే డూబే హుయే మనుష్య కో తిన్కే కా సహారాకి దిల్ ఖుష్ కర్ దేతే హై. ఏ విధంగా మునిగిపోతూ ఉన్న వాళ్ళకి ఒక గడ్డి పరకంత ఆధారం దొరికినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, వాళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకుంటారు కదా. తో ఆప్కే శుభచింతక స్థితి ఉన్హోంకో సహారా అనుభవ్ హోగి. ముందు మీరు శుభచింతక స్థితిలో ఉన్నట్లయితే వాళ్ళకి కొంచెం ఆధారం దొరికినట్లుగా అనిపిస్తుంది. జల్తీ హుయి ఆత్మకు శీతల్ జల్కి అనుభూతి హోగి. ఈ యొక్క చింతలు అనేటువంటి అగ్నిలో దహించుకుపోతున్నారు వాళ్ళు, అటువంటి వారికి శీతలమైన జలము అనుభవం అవుతుంది. సర్వకా సహయోగ ప్రాప్త కర్నే కా ఆధార్ భీ శుభచింతక స్థితి హై. అందరి సహయోగం పొందడానికి కూడా ఆధారము శుభచింతక స్థితి అంటున్నారు. जो सर्व के प्रति शुभचिंतक है उनको सर्व के सहयोग स्वतः प्राप्त होता है. ఎప్పుడైతే మీరు అందరి పట్ల కూడా శుభచింతకులు అవుతారో అప్పుడు వాళ్ళకు కూడా ధైర్యం వచ్చి, వాళ్ళకు కూడా శక్తి వచ్చి, వాళ్ళు కూడా సహయోగం చేయడం మొదలు పెడితే అప్పుడు అందరి సహయోగంతో స్వతహాగా కార్యం సంపన్నమవుతుంది. శుభచింతక భావన వేరే వాళ్ళ మనస్సులో కూడా, అంటే మీరు పెట్టుకునే శుభచింతక భావన వాళ్ళ మనస్సులో కూడా సహయోగ భావనని సహజంగా స్వతహాగా ఉత్పన్నం చేస్తుంది. शुभचिंतक आत्माओं के प्रति हर एक के दिल में स्नेह उत्पन्न होना है. శుభచింతక ఆత్మల పట్ల ప్రతి ఒక్కరి మనస్సులో స్నేహం కూడా ఉత్పన్నమవుతుంది. స్నేహం అనేది సహయోగిగా చేస్తుంది. జహా స్నేహ హోతా వహా సమయ సంపత్తి సహయోగ్ సదా న్యోచావర్ కర్నే కే లియే తయార్ హో జాతే హై. ఎప్పుడైతే ఇలా స్నేహం అనేది ఉంటుందో అప్పుడు తమ సమయము, సంపత్తి, సహయోగము అన్నీ కూడా ఉపయోగించడానికి ఇవ్వడానికి తయారవుతారు కదా. शुभचिंतक स्नेही बनाएगा और स्नेह सब प्रकार के सहयोग में न्योछावर कराएगा. ఎప్పుడైతే శుభచింతకులుగా అవుతారో, స్నేహిగా అవుతారో, స్నేహం కారణంగా సహయోగం ఇవ్వడము, బలిహారం అవ్వడము సహజంగా చేస్తారు. శుభచింతన సే సంపన్న రహో. కాబట్టి
శుభచింతనతో సంపన్నంగా అవ్వండి. శుభచింతక్ బన్ సర్వకో స్నేహి సహయోగి బనావో. శుభచింతనలో ఉంటూ అందరినీ కూడా స్నేహిగా సహయోగిగా చెయ్యండి. शुभचिंतक आत्मा सर्व की संतुष्टता का सहज सर्टिफिकेट ले सकती है. శుభచింతక ఆత్మ సర్వుల సంతుష్టత అనే సర్టిఫికెట్ కూడా తీసుకోగలుగుతూ ఉంటారు. శుభచింతక ఆత్మలు ప్రసన్నత యొక్క పర్సనాలిటీలో ఉండగలుగుతారు. విశ్వం ముందు విశేషమైనటువంటి పర్సనాలిటీ కలిగిన వారిగా అవుతారు. आजकल पर्सनालिटी वाली आत्माएं सिर्फ नामी ग्रामी बनती हैं. ఈ రోజుల్లో ఇలాంటి పర్సనాలిటీ ఉన్నటువంటి आजकल पर्सनालिटी वाली आत्माएं सिर्फ नामी ग्रामी बनते, अर्थात नाम बुलंद होता लेकिन आप रूहानी पर्सनालिटी वाले हो. ఈ రోజుల్లో స్థూలంగా భౌతికమైనటువంటి పర్సనాలిటీ ఉన్నటువంటి వారు కేవలము పేరు ప్రసిద్ధంగా వారిది అవుతూ ఉంటుందంటే వాళ్ళు చాలా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. కానీ మీరు ఆత్మిక పర్సనాలిటీ కలిగిన వారు కేవలము పేరు ఒక్కటే రావడం కాదు, పేరు ప్రసిద్ధం అవ్వడమే కాదు, మహిమాయోగ్యం అవ్వడమే కాదు, తో పూజన యోగ్య भी बनते हैं. పూజ చేయించుకునే యోగ్యులుగా కూడా మీరు అవుతారు. कितने भी बड़े धर्म क्षेत्र में, राज्य क्षेत्र में, साइंस के क्षेत्र में पर्सनालिटी वाली प्रसिद्ध हुए हैं, लेकिन आप रूहानी पर्सनालिटी समान 63 जन्म पूजनीय नहीं बने हैं. ఎంత పెద్ద ధర్మక్షేత్రంలో గొప్పవాళ్ళు కావచ్చు, రాజ్యక్షేత్రంలో గొప్పవాళ్ళు కావచ్చు, సైన్స్ అనే క్షేత్రంలో వాళ్ళ యొక్క పర్సనాలిటీ గొప్పది కావచ్చు, ప్రసిద్ధమై ఉండొచ్చు, కానీ మీలాగా ఆత్మిక పర్సనాలిటీతో సమానంగా 63 జన్మలు పూజ్యనీయులుగా ఎవ్వరూ కాలేరు. ఇసిలియే యహ శుభచింతక్ బన్నే కి విశేషత హై. కాబట్టి ఈ శుభచింతకులుగా అయ్యేటువంటి విశేషత ఇది. సర్వకో జో ప్రాప్తి హోతీ హై ఖుషీ కి, సహారే కి, హిమ్మత్ के पंख की, उमंग की, यह प्राप्ति की दुआएं आशीर्वाद किसको अधिकारी बच्चे बना देते हैं. సర్వులకు ప్రాప్తి ఏదైతే జరుగుతుందో, సంతోషం అనే ప్రాప్తి, నాకు ఆధారం దొరికిందనే ప్రాప్తి, ధైర్యం తెచ్చుకోగలగడము, ధైర్యం అనే రెక్కలు, ఉమంగ ఉత్సాహము అనేటువంటి ప్రాప్తి, ఇలాంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో ఇతరులను కూడా అధికారిగా చేస్తాయి. कोई भक्त आत्मा बन जाते हैं, इसलिए अनेक जन्म के पूज्य बन जाते हैं. కొందరిని బాబా పిల్లలుగా చేయగలుగుతారు, కొందరు కనీసం భక్తాత్మలు కూడా తయారవుతారు అంటున్నారు బాబా. ఇట్లా అనేక జన్మలు మీరు పూజనీయులుగా అవుతారు. శుభచింతక్ అర్థాత్ బహుత్ కాల్కి పూజ్య ఆత్మయే హై. శుభచింతకులు అంటే అర్థము చాలా కాలం పూజించబడేటువంటి ఆత్మలు. కాబట్టి ఈ విశాలమైన కార్యం ఆరంభించడంతో పాటుగా వేరే ఏదైతే ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నారో మరి వాటితో పాటు ఉస్కే సాత్ సాత్ స్వాకే ప్రతి ప్రోగ్రామ్ బనావో. ఆ ప్రోగ్రామ్స్తో పాటు మీ స్వయం కోసం కూడా, అంటే స్వయాన్ని శుభచింతకులు మణులుగా ఉంచుకునేటువంటి ఈ ప్రోగ్రామ్ కూడా తయారు చేసుకోండి. सदा के लिए हर आत्मा के प्रति और अनेक प्रकार की भावनाएं परिवर्तन कर एक शुभचिंतक भावना सदा रखेंगे. ఈ పరివర్తన ప్రోగ్రామ్ ఏం చేయాలంట, బాబా 3 పాయింట్లు చెప్పారనమాట. మొదటి పాయింట్ ఏంటంటే, మేము సదా కోసము ప్రతి ఆత్మ పట్ల అనేక రకాలైనటువంటి భావనలు ఏవైతే ఉంటాయో వాటిని మార్చి శుభచింతక భావన ఉంచుకుంటాము. అంటే ఒక్కొక్క ఆత్మ పట్ల ఒక్కో భావన ఉంటుంది ప్రతి ఒక్కరికి. అలాంటి భావనలన్నీ మార్చేసుకొని అందరి పట్ల ఒకటే భావన అన్నమాట. అదేంటిదంటే శుభచింతక భావన. అలాంటి శుభచింతక భావన అనేది మేము సదా ఉంచుకుంటాము. సర్వకో स्वयं से आगे बढ़ाने, आगे रखने का श्रेष्ठ सहयोग सदा देते रहेंगे. రెండోది ఏంటిది, సర్వులను తమ కంటే ఇతరులను ముందుంచడము, ఇతరులకు సహయోగం, శ్రేష్ఠ సహయోగం ఇవ్వడంలో మేము ఎప్పుడు కూడా ముందుంటాము. ఈ విధమైనటువంటి పరివర్తన. ఇక మూడోది బెటర్ వరల్డ్ అర్థాత్ శ్రేష్ఠ విశ్వ బనానే కే లియే సర్వప్రతి శ్రేష్ఠ కామన ద్వారా సహయోగ్ బనేంగే. బాబా అంటున్నారు,
మంచి ప్రపంచాన్ని తయారు చేయడం కోసం, అంటే శ్రేష్టమైన విశ్వాన్ని తయారు చేయడం కోసము సర్వుల పట్ల శ్రేష్ట కామన ద్వారా సహయోగిగా ఉంటాము. అంటే ఇతరులకు శ్రేష్ట కామన ద్వారా సహయోగిగా ఉంటాం సర్వుల పట్ల. తర్వాత ప్రపంచాన్ని మార్చడం కోసం ఇలాంటి శ్రేష్ట కామన ద్వారా సహయోగిగా విశ్వాన్ని బెటర్గా చేయడానికి అనమాట. ఇంకా 4వ పాయింట్ బాబా చెప్పారు, సదా వ్యర్థ చింతన పరచింతన సమాప్తం చేసుకుంటాము. అంటే జరిగిపోయిన విషయాలకు మేము బిందువు పెడతాము. అంటే బింది అంటే మణిగా అయ్యి విశ్వానికి సర్వులకు తమ శ్రేష్ట భావన, శ్రేష్ట కామన, స్నేహ భావన సమర్థంగా చేసేటువంటి భావన యొక్క కిరణాల వెలుగును ఇస్తూ ఉంటాము. यह स्वा का प्रोग्राम सारे प्रोग्राम के सफलता का ఫౌండేషన్ है. ఇలా మీకోసం మీరు ఈ 4 పాయింట్ల యొక్క ప్రోగ్రాం పెట్టుకుంటే అప్పుడు అన్ని ప్రోగ్రాంలు కూడా సఫలత పొందుతాయి. అదే ఫౌండేషన్. इस फाउंडेशन को सदा मजबूत रखना तो प्रत्यक्षता का आवाज स्वतः बुलंद होगा. ఈ ఫౌండేషన్ని మీరు సదా గట్టిగా ఉంచుకుంటే ప్రత్యక్షత అనేది స్వతహాగా దృఢం అవుతుంది. समझा? अभी कार्य के निमित्त होना, सभी कार्य के निमित्त होना. అందరూ ఈ కార్యానికి నిమిత్తం అయ్యారు కదా, అర్థమైంది కదా. విశ్వాన్ని సహయోగిగా చేయాలి. ముందు నేను నిమిత్తంగా ఉన్నాను ఆ విధంగా చేయడానికి, విశ్వాన్ని సహయోగిగా చేయడానికి నేను నిమిత్తంగా ఉన్నాను. छोटे बड़े बीमार हो या स्वस्थ हो महारथी घोड़े सवार सभी सहयोगी है. నేను సహయోగిగా ఉన్నాను విశ్వాన్ని సహయోగిగా చేయడానికి అని గుర్తుంచుకోవడంతో పాటు మీరు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా మీరు బాధ్యత తీసుకున్నారు. మీకు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కావచ్చు, ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు కావచ్చు, మహారథులు కావచ్చు, గుర్రపు స్వారీ కావచ్చు, అందరూ సహయోగిగా ఉన్నారు. అలాగే బాధ్యత తీసుకున్నటువంటి వారు. प्यादे तो है ही नहीं तो सभी की उंगली चाहिए, हर एक ईंट का महत्व है. బాబా అన్నారు కాలువలం ఎవరు లేరంట, అందరూ ఉన్నతమైన ఆత్మలంట. బాబా అంటున్నారు మరి ఎప్పుడు కూడా ఇట్లా తక్కువ అనుకోవద్దు, అందరూ మీ యొక్క వేలు అనేది ఇవ్వాలి అంటున్నారు బాబా. వేలు యొక్క సహయోగం ఇవ్వాలి. ప్రతి ఒక్క ఇటుకకి కూడా విలువ ఉంటుంది అంటున్నారు. कोई ఫౌండేషన్ కి ఇంట్ హై, कोई ऊपर के दीवार की इंट है. కొందరు పునాదిలో ఉన్న ఇటుకలు, కొందరు గోడలో ఉన్న ఇటుకలు, కానీ ప్రతి ఇటుకకు కూడా మహత్వం ఉంటుంది కదా. आप सभी समझते हो कि हम प्रोग्राम कर रहे हैं या समझते हो प्रोग्राम वाले बनाते हैं, प्रोग्राम बनाने वालों का प्रोग्राम है. ఈ ప్రోగ్రాం ఎవరిదనుకుంటున్నారు, మీదనుకుంటున్నారా, లేకపోతే ఎవరో తయారు చేశారు, చేసిన వాళ్ళు చేస్తారు అని అనుకుంటున్నారా అంటున్నారు బాబా. ఇది మా ప్రోగ్రాం ఉన్నది అని గుర్తుంచుకోండి. సర్వులను సహయోగిగా చేయడము అనేది మా ప్రోగ్రాం ఉన్నది అని. హమారా ప్రోగ్రాం కహతే హోనా. మరి ఎవరి దగ్గరకన్నా వెళ్ళారనుకోండి, మేము ఇలా ప్రోగ్రాం చేస్తున్నాము అని చెప్తారా, లేకపోతే ఎవరో ప్రోగ్రాం తయారు చేశారు అని చెప్తారా? మా ప్రోగ్రాం అనే చెప్తారు కదా. तो बाप दादा बच्चों के विशाल कार्य को प्रोग्राम को देख हर्षित होते हैं. ఇట్లా అందరి యొక్క ప్రోగ్రాం ఇది. బాప్దాదా పిల్లల విశాల కార్యాన్ని, విశాలమైన ప్రోగ్రాంని చూసి సంతోషిస్తున్నారు. దేశ విదేశ్ మే విశాల కార్య కా ఉమంగ్ ఉత్సాహ అచ్చా హై. దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారి ఈ విశాలమైన కార్యంలో ఉమంగ ఉత్సాహం చాలా బాగుంది. हर एक ब्राह्मण आत्मा के अंदर विश्व की आत्माओं के लिए रहम है. ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మలో విశ్వంలోని ఆత్మల కొరకు దయాభావన ఉన్నది. तरस है कि हमारे सर्व भाई बहनें बाप की प्रत्यक्षता का आवाज़ सुने. మా యొక్క సోదర సోదరీలందరూ బాబా ప్రత్యక్షత అనేటువంటి పిలుపు వినాలి అని మరి దయ కలుగుతుంది కదా. బాప్ అప్నా కార్య కర్ రహా హై, సమీప్ ఆవే సంబంధమే ఆవే. భగవంతుడు వచ్చి తన కార్యం చేస్తున్నారు, మరి ఆత్మలందరూ సమీపంగా రావాలి,
సంబంధంలో రావాలి, అధికారిగా కావాలి, పూజ్య దేవతలుగా కావాలి, या 33 करोड़ नाम गायन करने वाले ही बने लेकिन आवाज़ ज़रूर सुने. మరి 33 కోట్లైనా రావచ్చు, మహిమ చేసేవారికైనా కావచ్చు, కనీసం పిలుపైతే వినాలి కదా. మరి ఇలాంటి ఉమంగం అనేది ఉన్నదా? ఇప్పుడు ఇంకా 9 లక్షలే పూర్తిగా తయారు కాలేదు కదా. తో సమझा అప్నా ప్రోగ్రామ్ హే. కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా అందరినీ సహయోగిగా చెయ్యాలి అనేటువంటిది గుర్తుంచుకోండి. ఇది మా ప్రోగ్రాం అని గుర్తుంచుకోండి. అప్నా పని హీ అప్నే ప్రోగ్రామ్మే అప్నా విశ్వ బనాయిగా. ముందు మీకు ఉండాలి. మీకు అట్లా నాది అని అనిపిస్తేనే వాళ్ళకి మాది అని అనిపిస్తుంది. మీకు ఎప్పుడైతే మాది అని అనిపించదో వాళ్ళకి కూడా మాది అని అనిపించదు కదా. కాబట్టి మాది అనేది విశ్వాన్ని కూడా మాది అని అనిపించేదిగా చేస్తుంది. అచ్చా, ఆజ్ 5 तरह की पार्टी आई है. 5 వైపుల నుండి పార్టీలు వచ్చినాయి. మామూలుగా త్రివేణి సంగమం అంటూ ఉంటారు, ఇక్కడ పంచవేణి సంగమం అయింది కదా. 4 వైపుల నదులు సాగరంతో కలుసుకోవడానికి వచ్చినాయి కదా అంటున్నారు. ఇది శ్రేష్టమైన మేళ. కొత్త పాత అందరూ సంతోషంతో నాట్యం చేస్తున్నారు. ఎప్పుడైతే నిరాశతో ఉన్నటువంటి వారికి ఆశని కలిగిస్తారో అప్పుడు వారు సంతోషాన్ని పొందుతారు. పురాణంకు భీ అచానక్ ఛాన్స్ మిలా హై. పాత వాళ్ళకి కూడా హఠాత్తుగా ఛాన్స్ లభించింది. తో ज़्यादा खुशी होती है. అప్పుడు ఇంకా ఎక్కువ సంతోషం అనిపిస్తుంది కదా. సోచ్ కర్ బైఠే తే పతా నహీ కబ్ మిలేగా, అభి మిలేంగే తో సోచా భీ నహీ థా. ఎప్పుడు కలుస్తాము అని కూర్చున్నారు, ఇప్పుడే కలుస్తాము ఇది అనుకోలేదు. కబ్ సే అబ్ తో జాతా హై ఖుషీ కా అనుభవ్ ఔర్ న్యారా హోతా హై. आज विदेश वालों को भी विशेष याद प्यार दे रहे हैं. ఎప్పుడో జరిగేది ఇప్పుడే జరిగితే సంతోషం అనిపిస్తుంది కదా. విదేశీ పిల్లలు కూడా ఈరోజు మరి విశేషంగా యాద్ ప్యార్ ఇస్తూ ఉన్నారు. విశేష సేవాధారి ఆయి హై. అంటే అప్పట్లో ఎలా ఉండేవి ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క సంవత్సరము కొంతమందికి మాత్రమే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఒక సంవత్సరం అంతా కూడా పాత వాళ్ళకి ఇస్తే ఒక సంవత్సరము కొత్తగా తయారైన పిల్లలకే ఇచ్చేవాళ్ళు, ఇంకొక సంవత్సరము ఇంకొక రకంగా ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లా వేరువేరుగా ఇచ్చేవాళ్ళు. మళ్ళీ పాత వాళ్ళు పాత పిల్లలు బాబాని కలుసుకోవాలి అంటే కొన్ని సంవత్సరాలు పట్టేదన్నమాట. అప్పుడు వాళ్ళందరూ కూడా మా ప్రోగ్రాం మళ్ళీ ఎప్పుడు ఇస్తారు అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. అట్లా బాబా అంటున్నారు, ఎప్పుడో ఇస్తారు అనుకున్నప్పుడు ఆ సంవత్సరం హఠాత్తుగా ఇచ్చారు. అయితే బాబా అన్నారు, ఎప్పుడో ఇస్తారు అనుకున్నది ఇప్పుడే ఇచ్చారు అంటే సంతోషం అనిపిస్తుంది కదా అంటున్నారు. ఈ సంతోషం యొక్క అనుభవము అతీతంగా ఉంటుంది కదా. आज विदेश वालों को भी विशेष याद प्यार दे रहे विशेष सेवाधारी आई है. జయంతి బెహన్ వచ్చారనమాట. బాబా అన్నారు, విశేషమైన సేవాధారి వచ్చారు కదా అంటున్నారు. విదేశ సేవార్థ పెహ్లే నిమిత్త బనీ హై. విదేశీ సేవలో ఫస్ట్ నిమిత్తంగా అయిన వారు అంటున్నారు జయంతి బెహన్ని బాబా. వృక్షకో దేక్ బీజ్ యాద్ ఆతా హై. ఏ విధంగా విదేశాల్లో సేవ పెరుగుతూ ఉంది, వృక్షం పెరుగుతూ ఉంటే ఈ విదేశీ సేవ అంతా జరగడానికి మూలం ఎవరు, బీజం ఎవరు అని గుర్తొస్తారు కదా. ఎప్పుడైనా సేవా వృక్షం అనేది వృద్ధి అవుతూ ఉంటే దీనికి బీజం ఎవరు అనేది గుర్తొస్తారు. బీజరూప పరివార్య నిమిత్త బనా హై. బీజరూపంగా వీళ్ళ పరివారం అనేది నిమిత్తంగా అయింది విదేశీ సేవ కోసము. తో పెహ్లే నిమిత్త పరివార్ కో యాద్ దే రహే హై. కాబట్టి ఫస్ట్ నిమిత్తమైనటువంటి పరివారానికి యాద్ అనేది ఇస్తున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు. విదేశ్ కే సర్వ నిమిత్త బనే సేవాధారి బच्चे सदा बाप को प्रत्यक्ष करने के प्रयत्न में उमंग उत्साह से दिन रात लगे हुए हैं. విదేశం యొక్క సర్వ నిమిత్తంగా అయిన సేవాధారి పిల్లలు సదా బాబాని ప్రత్యక్షం చేయడంలో ఉమంగ ఉత్సాహంలో రాత్రింబవళ్ళు నిమగ్నమై ఉన్నారు. उन्हों को बार बार यही आवाज़ कान में गूंजता कि विदेश के बुलंद आवाज़ से भारत में बाप का प्रत्यक्ष करना है. మాటి మాటికి ఇదే వాళ్ళ చెవుల్లో మోగుతుంది. విదేశంలో ఎప్పుడైతే ఇట్లా అందరికీ కూడా చాలా గట్టిగా అవుతుందో ఆ యొక్క పిలుపులు భారతదేశంలో కూడా ప్రత్యక్షతను తీసుకొస్తాయి.
यह आवाज़ सदा सेवा के लिए कदम आगे बढ़ाता रहता है. ఈ పిలుపులు అనేది సేవలో అడుగులు ముందుకు వేయిస్తూ ఉంటాయి. విశేషమైన సేవ చేయాలి అనే ఉమంగ ఉత్సాహం ఉన్న కారణంగా బాబా హృదయం బాప్సే దిల్సే ప్యార స్నేహ హై. బాబాతో హృదయపూర్వకమైన ప్రేమ స్నేహము పిల్లల్లో ఉన్నాయి. ప్రతి అడుగులో కూడా ప్రతి గడియ నోట్ నుండి ఇంకా వీళ్ళకి బాబా బాబా అనేటువంటిదే వస్తున్నది. జబ్కి కోయి अथवा गिफ्ट भेजेंगे तो उसमें दिल का चित्र जरूर बनाते हैं. మరి విదేశీ పిల్లలు గిఫ్ట్ పంపిస్తూ ఉంటారు బాబాకి. మళ్ళీ ఆ గిఫ్ట్లో కూడా హార్ట్ బొమ్మ వేసి మరి పంపుతూ ఉంటారు. ఏం చేసినా కానీ హార్ట్ బొమ్మ మాత్రం వేస్తూ ఉంటారు. ఇస్కా కారణ్ హై కి దిల్ మే సదా దిలారామ్ హై. ఎందుకంటే మా హృదయంలో ఉన్నారు బాబా అని చెప్పి ఏం చేస్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారనమాట. హృదయాభిరాముడు హృదయంలో ఉన్నారు అని చెప్పి దిల్ దీ హే ఆర్ దిల్ లీ హే. అలాగే ఏమంటారంట, మా మనసు బాబాకి ఇచ్చాము, బాబా మనసు మేము తీసుకున్నాము అంటారంట. దేనే और లేనే మే హోషియార్ హై. కాబట్టి ఇవ్వడంలో తీసుకోవడంలో తెలివైన వారు. इसलिए दिल का सौदा करने वाले दिल से याद करने वाले अपने निशानी दिल ही भेजते हैं. కాబట్టి మనస్సుని ఎవరైతే మరి ఇచ్చిపుచ్చుకున్నారో మనసు యొక్క మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేస్తున్నాము అనే దానికి గుర్తుగా ఇట్లా హార్ట్ బొమ్మ వేసి పిల్లలు పంపిస్తూ ఉంటారు. तो दिल व स्नेह दूर होते भी మెజారిటీ को समीप का अनुभव कराता है. ఇట్లా దూరంగా ఉన్నా కానీ స్నేహం అనేటువంటిది దగ్గరగా ఉన్నట్లుగానే వాళ్ళకి అనుభవం చేయిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే స్నేహం ఉంటుందో దూరంగా ఉన్న దగ్గరగా ఉన్నట్లుగానే అనిపిస్తుంది కదా. అన్నిటికంటే విశేషమైన విశేషత బాబ్దాదా ఇదే చూశారు. బ్రహ్మ బాబాతో కూడా వీరికి చాలా స్నేహం ఉన్నది, అతి స్నేహం ఉన్నది. बाप और दादा के गुह्य राज को बहुत सहज अनुभव में लाते हैं. బాప్ దాదా అనే యొక్క గుహ్యమైన రహస్యం ఏదైతే ఉందో వీరికి చాలా సహజంగా అనుభవంలోకి వస్తున్నది. బ్రహ్మా బాబా ఎవరు, శివ్ బాబా ఎవరు, బాప్ దాదా ఎవరు అనేది వీరికి చాలా సహజంగా అనుభవంలోకి వస్తున్నది. ब्रह्मा बाबा की साकार पालना का पाठ ना होते हुए भी अव्यक्त पालना का अनुभव अच्छा कर रहे हैं. బ్రహ్మా బాబా సాకారంగా లేకపోయినా అవ్యక్త పాలన వీళ్ళు చాలా సహజంగా పొందుతున్నారు, అనుభవం చేసుకుంటున్నారు. బ్రహ్మా బాబా పాలనలో ఉన్నాము అనే అనుభవం చేసుకుంటున్నారు. बाप और दादा दोनों का संबंध अनुभव करना इन विशेषता के कारण अपनी सफलता में बहुत सहज आगे बढ़ते जा रहे हैं. బాప్ దాదా ఇద్దరి యొక్క సంబంధము అనుభవం చేసుకుంటున్నారు. ఈ విశేషత ఉన్న కారణంగా తమ సఫలతలో చాలా సహజంగా ముందుకు వెళ్తున్నారు. हर एक देश वाले अपना अपना नाम पहले समझे. हर एक बच्चा अपना नाम समझते हुए बाप दादा का याद प्यार स्वीकार करना. ప్రతి ఒక్క దేశంలోని పిల్లలు బాబా నన్ను బాబా నాకు యాద్ ప్యార్ పంపించారు అని గుర్తుపెట్టుకోండి, పేరు సహితంగా అని బాబా అంటున్నారు. మరి బాబా నా పేరు తీసుకున్నారు అని భావిస్తూ అందరికీ కూడా యాద్ ప్యార్ స్వీకరించండి అని బాబా అంటున్నారు. ప్లాన్తో బనాహీ రహే దేశ్ విదేశ్కి రీతిమే. దేశ విదేశాల్లో ప్లాన్లు తయారు చేస్తున్నారు, కొంచెం తేడా ఉంటుంది కానీ ప్రీతి కారణంగా రీతి అనేటువంటిది अंतर भी एक ही लगता है. विदेश का प्लान व भारत का प्लान लेकिन प्लान तो एक ही है. ప్రీతి కారణంగా రీతి కూడా మరి తేడా కూడా ఉన్నప్పటికీ కూడా ఒక్కటి అనిపిస్తూ ఉంటుంది. విదేశీయులు ప్లాన్ తయారు చేసినా భారతవాసులు ప్లాన్ తయారు చేసినా కానీ మరి ఒక్కటే అనిపిస్తూ ఉంటుంది. సిర్ఫ్ తరీకా తోడా బహుత్ కహా పరివర్తన్ కర్నా భీ పడతా హై. సేవా ప్లాన్ కొంచెం మార్చాల్సి వస్తుంది, ఎందుకంటే ఉన్న స్థానాన్ని బట్టి మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. భారతదేశంలో ఒక రకంగా చేయాలి, విదేశాల్లో ఒక రకంగా చేయాలి. కాబట్టి విదేశం యొక్క సహయోగము విశాల కార్యాన్ని సదా సఫలత అనేది ప్రాప్తింప చేయిస్తుంది. సఫలతతో సదా బచ్చోంకే సాత్ హై. సఫలత అనేది సదా పిల్లలతోనే ఉన్నది కదా. దేశ్ కా ఉమంగ్ ఉత్సాహ్ और विदेश का उमंग उत्साह दोनों का मिलकर कार्य को आगे बढ़ा रहा है.
దేశంలో ఉన్న పిల్లల ఉమంగ ఉత్సాహము, విదేశంలో ఉన్న పిల్లల ఉమంగ ఉత్సాహము రెండూ కలిపి కార్యాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి. और సదా హీ ఆగే బఢాతా రహేగా. కాబట్టి ఉమంగ ఉత్సాహం మీరు ఉంచుకొని కార్యం ముందుకు తీసుకువెళ్ళినట్లయితే మరి ఇలా సదా ముందుకు వెళ్తూనే ఉంటుంది అంటున్నారు. अच्छा, चारों ओर के सदा स्नेही सहयोगी बच्चों के स्नेह सहयोग का शुभ संकल्प शुभ आवाज़ बाप दादा के पास सदा पहुंचा रहता है. నలువైపులా ఉన్నటువంటి పిల్లల స్నేహి సహయోగి పిల్లల స్నేహము సహయోగము శుభ సంకల్పాలు మనసు యొక్క పిలుపులు అన్నీ బాబాకు చేరుకున్నాయి. దేశ విదేశాల్లో ఒకరికంటే ఒకరు ముందు ఉన్నారు. ప్రతి ఒక్క స్థానం యొక్క విశేషత అనేది చాలా బాగున్నది అని బాబా అంటున్నారు. కాబట్టి ఇది బాబా చూసి సంతోషపడుతున్నారు. प्लान बना ही रहे हैं, अच्छी थोड़ी अंतर तो होता ही रहते हैं, तो देश विदेश एक दो से आगे है. ప్లాన్స్ తయారు చేస్తున్నప్పటికీ వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఒకరికంటే ఒకరు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్క స్థానం యొక్క విశేషత ఎవరి స్థానానికి ఆ విశేషత ఉన్నది. భారత్ బాప్కి అవతార్ భూమి హై. భారతదేశం యొక్క విశేషత చూస్తే భారతదేశము భగవంతుడు అవతరణ భూమి ఉన్నది. और భారత్ ప్రత్యక్షతా కా ఆవాజ్ బులంద్ కర్నే కే నిమిత్త భూమి హై. అలాగే ప్రత్యక్షమయ్యేది ఎక్కడి నుండి అంటే భారతదేశం నుండి ప్రత్యక్షం అవుతారు బాబా. ఆది और अंत भारत में ही पाठ है. ఆది అంతిమ పాత్ర భారతదేశంలోనే. విదేశ్ కా సహయోగ్ భారత్ మే ప్రత్యక్షత కరాయిగా. కానీ బాబాని ప్రత్యక్షం చేసేటువంటి సహయోగం విదేశీ పిల్లలు ఇస్తారు. और भारत की ప్రత్యక్షత का आवाज़ विदेश तक पहुंचेगा. ముందు భారతదేశం యొక్క ప్రత్యక్షత అనే పిలుపులు విదేశాలకు చేరుతాయి. తర్వాత విదేశీ పిల్లల యొక్క సహయోగంతో భారతదేశంలో ప్రత్యక్షత జరుగుతుంది. కాబట్టి ఈ విశేషత సదా శ్రేష్టమైనటువంటిది. భారత वाले स्थापना के आधार बने. स्थापना के आधार मूर्त भारत के बच्चे हैं. భారతదేశం పిల్లలు స్థాపనకు ఆధారమయ్యారు. ఆధారమూర్తి భారతదేశీ పిల్లలు. కాబట్టి భారతవాసి పిల్లల భాగ్యము ఎంత మహిమాయోగ్యమైంది. याद और सेवा में सदा उमंग उत्साह से आगे बढ़ रहे हैं, बढ़ते ही रहेंगे. జ్ఞాపకం సేవ ఈ రెండు యొక్క ఉమంగ ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు మరియు వెళ్తూనే ఉంటారు అంటున్నారు. इसलिए भारत के हर एक बच्चे अपने अपने नाम से बाप दादा का याद प्यार स्वीकार करना. కాబట్టి భారతదేశం యొక్క పిల్లలు ప్రతి ఒక్కరూ పేరు సహితంగా మీ పేరుతో బాబా యొక్క యాద్ ప్యార్ని స్వీకరించండి అన్నారు. अच्छा, तो विदेश विदेश के बेहद बाप के बेहद सेवाधारी बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. ఇలా దేశ విదేశాల్లో ఉన్నటువంటి బేహద్ బాబా యొక్క బేహద్ సేవాదారి పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే అన్నారు. वरदान सर्वात्माओं को भक्तियों का दान देने वाले मास्टर बीज रूप भव. सर्वात्मలకు మరియు सर्वात्माओं को शक्तियों का दान देने वाले మాస్టర్ బీజ్ రూప్ భవ. సర్వాత్మలకు శక్తుల యొక్క దానం ఇచ్చేటువంటి మాస్టర్ బీజ రూపులుగా కండి అని. అనేక भक्तात्मा रूप पत्ते जो सूख गए हैं मुरझा गए हैं उनको फिर से अपने बीज रूप स्थिति ద్వారా శక్తిयों का दान दो. అనేక భక్తాత్మలు అనేటువంటి ఆకులు ఏవైతే ఎండిపోయి ఉన్నాయో ముడుచుకుపోయి ఉన్నాయో వాళ్లకు మళ్ళీ తిరిగి మీ బీజరూప స్థితి ద్వారా శక్తుల్ని దానం ఇవ్వండి. उन्हें सर्व प्राप्ति कराने का आधार है आपकी इच्छा మాత్రం అవిద్యా స్థితి. వాళ్ళకు మీరు సర్వప్రాప్తులు కలిగించాలంటే ఫస్ట్ మీకు इच्छा मात्रम अविद्या स्थिति ఉండాలి. तो जब स्वयं इच्छा मात्रम अविद्या होंगे तब अन्य आत्माओं की सर्व इच्छाएं पूर्ण कर सकेंगे.
మీరు ఇచ్ఛామాత్ర అవిద్యా స్థితిలో ఉంటేనే ఇతర ఆత్మలకు అన్ని ఇచ్ఛలు కూడా పూర్తి చేయగలుగుతారు. ఇచ్ఛామాత్రం అవిద్య అర్థాత్ సంపూర్ణ శక్తిశాలి బీజరూప స్థితి. ఇచ్ఛామాత్రం అవిద్య అంటే సంపూర్ణ శక్తిశాలి బీజరూప స్థితిలో ఉండేవారు. तो మాస్టర్ బీజరూప్ బన్ భక్తోంకి పుకార్ సునో ప్రాప్తి కరావో. కాబట్టి మాస్టర్ బీజరూపులు అవ్వండి, భక్తుల యొక్క పిలుపులు వినండి, ప్రాప్తిని చేయించండి అంటున్నారు. స్లోగన్ सदा सुप्रीम रूह की छत्र छाया में रहना ही अलौकिक जीवन की सेफ्टी का साधन है. కేవలము సుప్రీం రూహ్ యొక్క ఛత్రఛాయలో ఉండడమే అలౌకిక జీవితానికి సేఫ్టీ యొక్క సాధనము. బాబా ఛత్రఛాయలో అంటే పరమాత్మ ఛత్రఛాయలో ఉండడమే ఈ అలౌకిక జీవితం ఏదైతే ఉందో, ఈ బ్రాహ్మణ జీవితం ఏదైతే ఉందో, ఇది సురక్షితంగా ఉండడానికి ఒక సాధనం ఏంటంటే బాబా యొక్క ఛత్రఛాయలో ఎప్పుడు ఉండడము అంటున్నారనమాట. అచ్చా, ఈరోజు స్వమానము నేను శుభచింతక మణిని. నేను శుభచింతక మణిని. నేను శుభచింతకమణిని. శుభచింతకమణిని. చింతకమణి శుభచింతకమణులు ఏం చేయాలంటే సర్వాత్మల యొక్క చింతలతో ముక్తులుగా చేయాలి అన్నారు బాబా. సర్వాత్మల్ని చింతలతో ముక్తులుగా చేయాలి అన్నారు. అచ్చా, ఏం చెప్పారు బాబా?